పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నా. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాసం అంతటిలో ప్రభు చాలిన దేవునిగా ఉంటూ ఈ చివరి పునరుత్థాన వేళ మరొక మారు యేసయ్య సన్నిధిని సంఘ సహవాసమును ఏ రీతిగా కలిగి ఉండి ప్రభులో మనం ఆనందించటానికి ఆరాధించటానికి ప్రభు మనకిచ్చిన ఈ ఉచిత కృపను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఉన్నవారు తీయండి. లూకా శుభవార్త లూకా శుభవార్త 17వ అధ్యాయము లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వాక్యమును చదువుదాం. అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా అపోస్తులు ఆనాడు ప్రభువును అడుగుతున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన అద్భుతమైన చాలా విలువైన మాటను ఇక్కడ మనం చూస్తాం. మరొకసారి చదువుదాం అక్క. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెబుతున్నారు, అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మడి చెట్టును చూచి నీవు వేళ్ళతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకములో శరీరధారిగా జీవిస్తున్నటువంటి రోజుల్లో తన వెంట తిరుగుతున్నటువంటి, తన వెంట వస్తున్నటువంటి, తనతో ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో కొందరు అపోస్తులు ప్రభువును అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము, అభివృద్ధి చేయుము అని ప్రభువును అడుగుతుంటే, ప్రభుకు చెబుతూ ఉంటే అక్కడ ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంత ఉంటుందండి? అన్ని గింజల్లో కంటే అతి చిన్న గింజ ఏది అంటే గనక ఆవగింజని. అటువంటి ఆవగింజంత విశ్వాసం ఉంటే, అయితే అన్ని గింజల్లో చిన్నది అయినా మొక్కలో మాత్రం చాలా పెద్దగానే అవుతుంది. సరే, దాని గురించి అట్లా పక్కన పెట్టేస్తే అక్కడ ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు రేళ్లతో కూడా పెరిగి పడవేసి ఆడ పడవేయబడము అని మనం విశ్వసిస్తే
అది ఎక్కడ పడిపోతుంది కదా అని ఒక చిన్న మాట వారికి మరలా చెప్తున్నాడు. అంటే వారిలో, అక్కడ ఉన్నటువంటి వారిలో ఆవగింజంత విశ్వాసము కూడా లేదని అర్థం. అవునా? అర్థమవుతుందండి చెప్పే మాట? ప్రభువుని అడుగుతున్నారు అపోస్తులు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి, అభివృద్ధి పరచండి అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టు వ్రేళ్ళత సహా ఇక్కడ నుంచి అక్కడ పడవేయబడమంటే పడుతుంది. అంటే వారిలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అని ప్రభు గమనించాడు అన్నది మనకు తెలిసిపోతా ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టే వేర్లతో సహా పడిపోమంటే పడిపోతుంది. అక్కడ ఆ విశ్వాసం కూడా మీలో లేదా? సరే, అని చెబుతూ హితబోధ చాలా 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 చేశారండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. తనతో ఉన్నటువంటి వారితో, తను వెంట తిరుగుతున్న వారితో, తనతో ప్రత్యేకించబడినటువంటి అపోస్తుల సహితం కూడా చాలా చక్కగా తెలుసుకునేటట్లుగా కొన్ని దేవుని పరిశుద్ధ గ్రంథములో లేఖనాలతో కూడా ప్రభు వివరించారు, తెలియపరిచారు. అందుకోసమే విశ్వాసము ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు వారి చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించారు వారి చేత. విశ్వాసము ద్వారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రాజ్యములను జయించిరి అని రాయబడి ఉంది. దేని చేత? విశ్వాసము చేత. అందుకోసమే కదండి యేసు ప్రభు దగ్గరికి ఆనాడు అనేక మంది ఆరోగ్యము సరిగా లేనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి ఆరోగ్యాన్ని పొందుకున్నారు. అంతకంటే ముందు దేవుని దగ్గరికి రాగానే దేవుడు అన్న మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను బాగు చేయను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. విశ్వాసము ద్వారా దేవుడు స్వస్థతపరుస్తాడు, విశ్వాసము ద్వారా దేవుడు బాగు చేస్తాడు. విశ్వాసము ద్వారా మనము ఈ లోకములో సాతాను గాని అధికారము కలిగినటువంటి ఈ లోకములో జయ జీవితాన్ని జీవించగలుగుతాం. విశ్వాసము ద్వారా మనం చక్కగా ఈ లోకములో ఆత్మీయంగా నడిపించబడతాం. విశ్వాసము ద్వారా ఈ లోకములో మనం ఆదరించబడతాం. విశ్వాసము ద్వారా ఈ లోకములో కృంగిపోయిన మనము లేవనెత్తబడతాం. విశ్వాసము ద్వారా ఈ లోకములో మనసు బాగలేదు అనుకుంటున్నటువంటి వ్యక్తులకు మనసును బాగు చేస్తాడు, నెమ్మదిని కలగజేస్తాడు. విశ్వాసము ద్వారా దేవుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చేయగలుగుతాడు. విశ్వాసము ద్వారా మన జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడు అని అపోస్తుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా దేవుడు రుజువు చేశాడండి. చేసి చూపించాడు. చేసి చూపించి దేవుడు అన్నమాట ఏమిటో తెలుసా? దేవానికి అసాధ్యమైనది ఏది లేదు అని ప్రార్థన చేస్తుంటే తన బిడ్డలతో అంటాడు, నాకే కాదు కానీ నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికే కాదు, దేవుని బిడ్డలకు అనగా ఎవరు? దేవుని యందు విశ్వాసం వచ్చిన వారికి. అటువంటి బిడ్డలకు ఈ లోకములో అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మత్తయి శుభవార్తలో చక్కగా దేవుడు మాట్లాడాడు వాక్యం ద్వారా.
అట్టి దేవుని యందు విశ్వాసం నీవు కలిగి ఉన్నావా? నీవు కలిగి ఉన్నావా? అట్టి విశ్వాసములో నీవు దేవునితో ప్రయాణం చేస్తున్నావా? దేవునితో అడుగులు ఇస్తున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అయితే విశ్వాసి అభివృద్ధి చెందాలి, విశ్వాసి అంచెలంచెలుగా దీవించబడాలి, విశ్వాసి విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతుల ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారాగా మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు శ్రద్ధగా ఆలకించండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని రాయబడింది కదండి. మరి అందుకోసమే అది గ్రహించి తెలుసుకున్నటువంటి అపోస్తులు, ప్రభువా మా విశ్వాసమును, విశ్వాసం ఉంచిన నీవు నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి, నీ విశ్వాసం వృద్ధి చెందాలి. అది ఎట్లా? 30 60 100 అనగా దినదినానికి, రోజు రోజుకు, మెట్టుకు మెట్టుకు ఏం కావాలండి? విశ్వాసము వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఈనాడు అన్నిట్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్న కుటుంబాలలో బిడ్డలు, కుటుంబాలలో సంసారం, వారు చేస్తున్న చేతి పనులు లేక డ్యూటీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేస్తున్న సేవ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అయితే దేవుని యందు విశ్వాసంలో వృద్ధి చెందుతున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? అన్నిట్లో అభివృద్ధి చెందాలి, వృద్ధి చెందాలనుకున్న మనము మొదటగా దేవుని యందు విశ్వాసములో మనము అభివృద్ధి చెందాలి. హల్లెలూయా! మనము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో విశ్వాసములో, అట్ ది సేమ్ టైం ప్రతి విషయములో కూడా మనము అభివృద్ధి చెందుతాము. కుటుంబంలో అభివృద్ధి చెందుతాం, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం, పిల్లల చదువులో అభివృద్ధి చెందుతాం, దేవుని ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతాం, చదివే చదువులో అభివృద్ధి చెందుతాం, సంఘ సహవాసం అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా ప్రభు యందు విశ్వాసం మనం, ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి చెందించుము, వృద్ధి చెందించుము అని అడిగి అభివృద్ధి చెందుతూ ఉంటే మిగతావి ఆటోమేటిక్గా వాటిలో కూడా మనం అభివృద్ధి పొందుతాం. అంటే విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉన్న మనం నిజంగా ప్రభువులో అభివృద్ధి చెందుతున్నామా? విశ్వాసంలో అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్నామా? మెట్టుకు మెట్టుకు ఎదుగుతున్నామా? ఎక్కుతున్నామా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో విశ్వాస అభివృద్ధికై 7 మెట్లను ఈ రోజులో నేను మీకు తెలియజేయబోతున్నా. 7 మెట్లు, విశ్వాస అభివృద్ధికి 7 మెట్లను మీకు తెలియపరచబోతున్నా. శ్రద్ధగా మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దామండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు. జ్ఞానము అనగా చెప్పాలి. జ్ఞానము అనగా ఇంకా జ్ఞానము అనగా ఇంకా
జ్ఞానము అనగా యేసయ్యను కలిగి జీవించటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య యందు విశ్వాసం ఉంచి జీవించటమే బైబిల్లో రాయబడింది కదండి. దేవుని యందు భయభక్తులు కలిగి యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదువుతామండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునమనియు దుష్టత్వం విడిచిపెట్టుటే వివేచననియు రాయబడిందా? అనగా భయభక్తులు కలిగి ఉండటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుణ్ణి కలిగి ఉండటం, ఇది ఏ జ్ఞానం. ఇంకొక మాటలో చెప్పండి బాగా అర్థమయ్యే రీతిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఒక ఉపమానాన్ని తన ప్రజలకు తెలియపరిచాం. ఆ మాట జ్ఞాపకం చేస్తే మీకు బాగా అర్థమవుతుందని నా ఆశ. తప్పిపోయిన కుమారుడు లూకా సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడింది 11 నుంచి. తప్పిపోయిన కుమారుడు నుంచి అక్కడ రాయబడింది. ఏమండి, ఒక మనుషుడికి 2 కుమారులు, చిన్నవాడు పెద్దవాడు. అయితే వారిద్దరిలో ఒకడు చిన్నవాడు, తండ్రి నానా నాకు రావలసిన వాటా ఆస్తి బాగా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా, మీ దగ్గర ఉండను. ఆయా ప్రాంతాలకు, ఆయా చోట్లకు, ఆ ప్రదేశాలకు, విదేశాలకు ఎక్కడైనా నేను వెళ్ళిపోతా, నేను వ్యాపారం చేసుకుంటా, నేను ఇంకా అభివృద్ధి చెందుతా, ఇంకా ఆశీర్వదించబడతా అన్నట్లుగా తన వాట అంతా తీసుకొని వెళ్ళాడు. దూరంగా వెళ్ళి తన చెడు వ్యసనాల ద్వారా మొత్తం తన తల్లి దగ్గర తెచ్చుకున్నటువంటి వాట ఆస్తి డబ్బు అంతా పోగొట్టుకున్నాడు. అవునా? పోగొట్టుకున్నాక తినడానికి తిండి లేదు, కడుపులో కేకలు వేస్తూ ఉన్నాయి పేగులు, తినడానికి తిండి లేదు. ఏం చేయాలి? అలా దూరం చూస్తుంటే పందులు కనపడ్డాయి. అవి చాలా చక్కగా తింటూ ఉన్నాయి. అరే, ఈ పందులు ఎంత బాగా చక్కగా తింటున్నాయి అని ఆ పందుల దగ్గరికి పోయారు. ఆ పొట్టు తింటున్నాయి పందులు తినేది పొట్టే కదండి, లేక పెంటే కదండి, లేకపోతే పనికిరాదే కదా. అవి తింటూ ఉంటే, పొట్టు తింటూ ఉంటే పందుల దగ్గరికి వెళ్ళాడు. ఈయనకు అంత దిగజారిపోయాడు. పోయి ఆ పందుల దగ్గర పోనీ కనీసం ఆ పందులు తినే ఆ పొట్టు లేక ఆ తిండైనా కాస్త తిందామని అలా వంగి చేత పట్టడానికి చూస్తే అక్కడున్న పందులు ఏమంటున్నాయంటే ఆ మూతితో, ఆ పంది మూతితో ఆ తప్పిపోయిన కుమారుని అలా నెట్టేస్తున్నాయి. అంటే ఈ పందులు తినే ఆ పొట్టు మేమే తినాలి, నువ్వు తినడానికి వీలేదు పో అంటే పందులు కూడా ఒప్పుకోవట్లేదు అతను తినడానికి. అర్థమైందండి? అటువంటి సందర్భంలో అక్కడ రాయబడింది 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదివితే, ఎప్పుడైతే మొత్తం తనకున్నదంతా వాటా పంచిస్తే దూరంగా వెళ్ళి ఇష్టానుసారంగా జీవించి మొత్తం అంతా అయిపోయేసుకొని తిండి లేక ఉన్నప్పుడు పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పందులు కూడా తన మొట్టితో అలా మొత్తితే లేక అలా నెట్టేస్తే అప్పుడు బుద్ధి తెచ్చుకొని అని రాయబడింది. బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని. మరి ఎప్పుడు వస్తుంది బుద్ధి? అప్పుడు ఏం చేశాడంటే, నా తండ్రి దగ్గర ఎంతో మంది భోజనం చేస్తున్నారు, తిండి పుష్కలంగా ఉంది, నేను చూస్తే పందులు తినేదానికి కూడా నాకు తినేదానికి ఆ పందులు కూడా ఒప్పుకోవట్లేదని అప్పుడు బుద్ధి తెచ్చుకొని మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాను, తిరిగి వెళ్ళాడు అని రాయబడింది. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే, దూరం నుంచి చూసి నా కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వస్తున్నాడని ఈ కుమారుడు అలా ఏమంటాడు ఏమో మా నాన్న
మా నాన్న దగ్గరికి తీసుకుంటాడో లేదో, మా నాన్న నన్ను పిలుస్తాడో లేదో, మా నాన్న నన్ను హత్తుకుంటాడో లేదో, మా నాన్న నన్ను ఇంటికి తీసుకొని వెళ్తాడో లేదో, మా నాన్న నాతో మాట్లాడతాడో లేదో అనుకొని బిక్కు మీద చిన్నగా అడుగులేస్తున్నాడట. అడుగులేస్తూ ఉంటే దూరాన ఉన్న తండ్రి చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూసి అక్కడికి తండ్రి అంటే అక్కడ రాయబడి ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుమారుడు ఏం చేస్తున్నాడు? భయపడుకుంటూ అడుగులలో అడుగేసుకుంటూ చిన్నగా అడిగేసుకుంటూ నడుస్తూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద హక్కున చేర్చుకొని మెడ ముద్దు పెట్టుకొని అలా హత్తుకొని, ఓ ఎంత ప్రేమ! నిజానికి మన పరిస్థితి అంతకంటే దారుణం. మన పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉండగా, లోకాశలతో శరీర ఆశలతో పలు రకాలమైనటువంటి ఈ బలహీనతలతో ఈ లోక సంబంధమైనటువంటి పాపపు ఊపిలో చిక్కబడి కొట్టుమేట్లాడుతూ ఉండగా, ఈ బ్రతుకు భారమై అడుగులో అడుగు వేస్తూ ఉండగా, నడవలేక పడిపోతుండగా, సోలి సమస్యలిపోతూ ఉండగా, భయముతో బిక్కులతో ఏదో ఏమి తోచగా నడుస్తూ ఉండగా కాస్త బయలుదేరి నువ్వు నేను మన ఈ బ్రతుకొద్దు, ఒక ఆయన ఉన్నాడు, నా తండ్రి, నా పరమచేయుడు ఉన్నాడు, నన్ను చేర్చుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. ఆయన ఈ లోకాన్ని సృజించినటువంటి ఆయన, ఈ లోకంలో ఉన్నటువంటిని కలగజేసినటువంటి ఆయన, ఈ లోక సమస్త మానవాళిని పుట్టించినటువంటి ఆయన, ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి అనుగ్రహించుచున్నటువంటి ఆ పరమ తండ్రి ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే సమస్తము నాకు కలుగుతాయని భయభయముతో బిక్కున ఏమంటాడో ఏం నేర్చుకుంటాడో లేదని మనం ప్రభువా అని గోజాడి, మనం అడగలేక అడుగుతూ, నడవలేక నడుస్తూ దగ్గరికి బిక్కుమని వస్తే యేసయ్య నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హక్కున చేర్చుకొని, నా కుమారుడా నిన్ను నేను క్షమిస్తున్నా, నా కుమార్తె నిన్ను నేను క్షమిస్తున్నా అని చెప్పి క్షమించి మన ప్రతి పాపమును, మన రోత జీవితమును, బలహీనతను క్షమించి తన రక్తము చేత కడిగి హక్కున చేర్చుకున్నాడు మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో జ్ఞానోదయం కలిగినప్పుడు, అంతే కదండి, బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధిహీనులు ఏం చేస్తారంట అండి? దేవుడు లేడు అనుకుంటారంట, దేవుని చెంతకు రారు అనుకుంటారంట, నేను వెళ్ళను అనుకుంటారంట. మరి జ్ఞానం కలిగిన వారు దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఉండి దేవునిలో దీవించబడాలని విశ్వాసం ఉంచిన వారు జ్ఞానం కలిగి ఉన్నారు. అట్టి జ్ఞానం కలిగిన వారు ఏం చేయాలంటండి? నివాసం కట్టుకోవటానికి 7 స్తంభాలు, హల్లెలూయా, 7 స్తంభాలు ఏం చేయాలి? మనం చెక్కుకోవాలి, కట్టుకోవాలి. 7 పిల్లర్స్. మన ఆత్మీయ జీవితములు అభివృద్ధి చెందటానికి, ఆత్మీయంగా మనం వృద్ధి చెందటానికి మనం ఏం చేయాలండి? 7 స్తంభాలు, పిల్లర్స్ లాగా మనం కట్టుకోవాలి, చెక్కుకోవాలి దేవునిలో. అప్పుడు దేవునిలో రక్షింపబడిన మనము, దేవునిలో విశ్వాసం ఉంచిన మనము దేవుని సన్నిధిలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతాం. అడుగుతాం అప్పుడు ప్రభువా నా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు, దేవా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎందుకని? విశ్వాసం లేకపోతే నీకు ఇష్టలు కాలేదు. విశ్వాసములో వృద్ధి చెందకపోతే నేను ఈ సమస్యలను అధిగమించలేను దేవా.
నేను ఈ బాధను తట్టుకోలేను దేవా, విశ్వాసమును నేను అభివృద్ధిలో చెందకపోతే నేను ఈ ఆరోగ్యాన్ని పొందుకోలేను దేవా, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోలేను దేవా, నీవు నన్ను విశ్వాసములో వృద్ధి చేయమని అప్పుడు మనం అడుగుతాం. అడిగటమే కాకుండా ఆ విశ్వాసములో వృద్ధి చెందటానికి, అభివృద్ధి చెందటానికి మనం 7 మెట్లను, 7 పిల్లర్స్ను, 7 స్తంభాలను చెక్కుకోవాలి. దాని ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని చిన్నగా వృద్ధి చెందాలి, మెట్టుకు మెట్టుకు అభివృద్ధి చెందాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఆత్మీయంగా లేక శారీరకంగా, భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ మనం ఎంతగానో అభివృద్ధి చెందుతాం. విశ్వాసంలో వృద్ధి చెందకుండా మనము దేవుని దృష్టిలో అభివృద్ధి చెందలేమంటే, దేవునిలో అభివృద్ధి చెందలేము. ఎప్పుడైతే విశ్వాసం ఉన్న నీలో 1% ఉందో మొదట్లో, అది 2%, 3%, 4% ఏం కావాలండి? 100% వచ్చే విధంగా మనం పిల్లర్స్ వేసుకొని దాని ద్వారా చిన్నగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగా ఆత్మీయ జీవితంలో ఎదిగితే ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్య నేనేమి చేయలేదు, నీవు కూడా ఏ సమస్యకు భయపడవు, ఏ కష్టాలకు భయపడవు, ఏ యొక్క ఇబ్బందులకు భయపడవు, ఏ అనారోగ్యానికి భయపడవు. ఎన్ని బాధలు వచ్చినా ఆగిపోవు. ఎందుకో నీలో ఉంది విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా నీకేం కలుగుతుందంటే మనసులో, ఇదిగో ఈ విశ్వాసము ద్వారా నా బాధలను అధిగమించగలను, నా కష్టాలను అధిగమించగలను, నా ఇబ్బందులు అధిగమించగలను, నా సమస్య నుండి విడుదల పొందగలను, ఆర్థిక ఆ పరిస్థితులు మెరుగుపరుచుకోగలను, నా పిల్లల్ని నేను బాగు చేసుకోగలను, నేను చేస్తున్న చేతి పనిని నేను ఏం చేయగలను, రాణించగలను, నా ఉద్యోగంలో నేను అభివృద్ధి చెందగలను, నా చదువుల్లో రోజు రోజుకు వృద్ధి చెందగలనన్న విశ్వాసం నీకు కలుగుతుంది కనుక ఇక భయపడవు. విశ్వాసం మన గుండెల్లో ఉంది కదా, ఆరోగ్యరో అంది కాబట్టి దేవస్థానికి వచ్చాం, లేకపోతే రాలేము. ఏమండి? విశ్వాసం ఉంది కనుక దేవుని సన్నిధికి వచ్చాము, లేకపోతే రాలేము. అయితే ఉన్న విశ్వాసం రోజు రోజుకు వృద్ధి చెందాలి. అపోస్తలులు అడిగినట్లుగా, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము, అభివృద్ధి పొందించుము అడగాలి. ఓయ్ కూర్చొని నాన్న ఎందుకు తిరుగుతుంటారేమో అర్థం కాదు. ఇన్నిసార్లు ఏమనంటే బాధపడతారు కానీ మా పిల్లలు చేసినాడు ఒప్పుకోనండి. మా పిల్లలు లేదు, మీ పిల్లలు లేదు. దేవుని దృష్టిలో అందరూ దేవుని పిల్లలే కదా, అలా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే సహోదరి ఇంతవరకు పాట పాడింది. ఏమండి? ఏం పాటది? సమయము లేదు సంఘమా సిద్ధపడము పరమ పాట. సమయము లేదు, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా, శిథిలలను సిద్ధముగా చేసుకో, శిథిలలను సిద్ధముగా చేసుకో, రాజు
సిద్ధిలో నూనె పోసుకొని, అంటే మన హృదయంలో విశ్వాసం రోజు రోజుకు వృద్ధి పొందించుకొని ప్రభు ద్వారా దేవదేవుని రాకడకు సిద్ధపడుతూ ఉండాలి. అంత మాత్రం కాదు, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విధమైనటువంటి ఈ లోకం ఎవరి కింద ఉందండి? సాతాను అధికారం క్రింద ఉంది. మరి ఆ అధికారం క్రింద మనం ఉండి ఈ లోకాన్ని, లోకములు ఉన్న వాటిని, లోకాశయాలను, శరీరాశయాలను జయించాలంటే లేక అధిగమించాలంటే దేవుని యందు విశ్వాసం లేకపోతే అధిగమించగలమా? అధిగమించాలి. అందుకు 7 స్తంభాలు, 7 పిల్లర్స్ మనం నిర్మించుకోవాలి. నివాసం జ్ఞానము ఏ నివాసము కట్టుకుంటుంది? 7 స్తంభాలు ఏర్పాటు చేసుకొని జ్ఞానం కట్టుకుంది. విశ్వాసి కూడా 7 పిల్లర్స్ కట్టుకొని ఆ విశ్వాసములో రోజు రోజుకు వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. ఆ 7 పిల్లర్స్ ఏంటో నేను క్లియర్గా కొన్ని సంగతులను తెలియచేస్తాను, శ్రద్ధగా ఆలకించండి. మొదటిగా, నీవు ఆత్మానుసారముగా జీవించటానికి నేర్చుకోవాలి. ఆత్మానుసారంగా ప్రవర్తించటానికి నేర్చుకోవాలి. అనగా ఆత్మానుసారంగా నడవటం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం తర్వాత చదువుకోండి. అక్కడ ఆత్మానుసారమైనటువంటిగా జీవించడానికి దోహదపడే కొన్ని విషయాలను చక్కగా దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పించాడు. ఏంటంటే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆత్మానుసారంగా ప్రవర్తించుటకు అవి నేర్పిస్తాయి. ఏ విధంగా ఈ లోకములో దేవుని బిడ్డగా నువ్వు జీవించాలో, ఏ విధంగా ఈ లోకములో దేవుని కుటుంబంగా నువ్వు జీవించాలో ఆత్మానుసారంగా ప్రవర్తించడానికి అవి దోహదపడతాయి, నేర్పిస్తాయి. అవి నేర్పించేటప్పుడు నీలో ఉన్నటువంటి శరీర కార్యాలు తీసేసుకోవాలి. నేర్పిస్తున్నప్పుడు ఆత్మానుసారంగా ప్రవర్తించాలని కోరుకున్న వారు ఆత్మ ఫలాలు అవి నేర్పిస్తున్నప్పుడు శరీర కార్యాలు ఏం చేయాలి? తీసేసుకోవాలి. శరీర కార్యాలు ఏమనగా జాలత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమితములు, అసూయలు, మద్దతులు, అల్లరితో ఇవన్నీ కూడా ఏం కాదండి? నీలో నుండి తీసేసుకోవాలి. ఎప్పుడైతే నేను దేవా ఆత్మానుసారిగా నీ దేవుని బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను ప్రవర్తించాలి, జీవించాలని కోరుకుంటున్నాను, నాకు నేర్పించుము దేవా అని నువ్వు అడిగితే దేవుడు ఆత్మ ఫలముల చేత నా కుమార్తె ప్రేమతో కలిగి, సమాధానముతో ఉండి, సంతోషంగా ఉండి, దీర్ఘశాంతము కలిగి ఉండి అని అలా మొత్తం అన్నీ చెప్పి ఇలా నువ్వు ఉండు అని నేర్పిస్తున్నప్పుడు నీలో అప్పుడు లేవు కదా, అప్పుడు నీలో అవి నేను నేర్పిస్తున్నప్పుడు అప్పటికే నీలో ఉన్నాయి శరీర కార్యాలు కొన్ని. కోపము, క్రోధము, అసూయ, మత్సరము, అభిచారము, వ్యభిచారము, కోపము, ఇవన్నీ ఏం చేయాలంటే తీసేసుకోవాలి. అవన్నీ తీసివేసుకొని మనము సంతోషముగా ఆత్మ సంబంధమైనటువంటి కార్యములలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరక ఏం చేయాలంటే అనుదినము నువ్వు దేవుని వాక్యాన్ని పఠించాలి, చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుదినము.
ఆత్మానుసారిగా నువ్వు బ్రతకాలి అంటే ఈ లోకంలో దేవుని బిడ్డగా, దేవుని కుటుంబముగా, లేక మనం బ్రతకాలి, జీవించాలి అంటే అనుదినము వాక్యాన్ని చదవాలి, పఠించాలి. దేవుని సన్నిధిలో అనుదినము మోకరించి దేవుని బిడ్డలతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆత్మానుసారంగా జీవిస్తాం, ఆత్మానుసారంగా మనం బ్రతుకుతాం. ఇది మొదటి పిల్లర్, మొదటి మెట్టు. ఎవరైతే విశ్వాసములు అభివృద్ధి పొందాలని, వృద్ధి చెందాలని కోరుకుంటారో వారికి ఉండవలసిన మొదటి క్వాలిఫికేషన్ లేక మొదటి పిల్లర్ ఏది అంటే ఆత్మానుసారంగా నేను ప్రవర్తించాలని నేర్చుకోవాలని తీర్మానం చేసిన వారు రోజు అనుదినం వాక్యం చదవాలి, పఠించాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డల సహవాసములో అనునిత్యము నీవు పాల్గొనాలి. అలా ఉంటే రోజు రోజుకు మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది, విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఇక రెండవదిగా బాప్తిసం పొందాలి. మనము విశ్వాసములో వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలంటే రెండవదిగా బాప్తిస్మం పొందాలి. పొందావా బాప్తిస్మం? పొందానయ్యా. సబ్బులు నూనెలు ఇస్తూ ఉంటే, గోధుమలు పిండి ఇస్తూ ఉంటే, కొబ్బరి డబ్బాలు ఆముదం ఇస్తూ ఉంటే, ఎవరైనా కానీ బాప్తిసం పొందుతారా వారికి మేము ఇదిగో ఈ సహాయం చేస్తామంటే బాప్తిసం తీసుకున్నామండి అని కొందరంట. ఆ బాప్తిసం కాదు. మరికొందరు చిన్నప్పుడే పొందానండి, అయిపోయింది, చిలకని చేసినారు, మొహాన కొట్టేసినారు, తల మీద వేసేసినారు, అయిపోయిందండి. బాప్తిసం కాదు. మరికొందరు అంటారు, అయ్యా ఈ జెండా కింద వేస్తే అయిపోయిందంట బాప్తిసం. బాప్తిసం తీసేస్తున్నాను, జెండా కింద బాప్తిసం. ఆ బాప్తిసం కాదు. బాప్తిస్మము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమందు మన పాపముల కొరకై పశ్చాత్తపడి మారు మనసు పొంది, ఏ విధముగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను యొద్దకు వెళ్ళి ముంచట బాప్తిసం పొంది ఉన్నాడో ఆ విధంగా బాప్తిస్మం పొందాలి. అది నిజమైన బాప్తిస్మము. జెండా కింద బాప్తిస్మమో, చిలకరింపు బాప్తిస్మమో, లేకపోతే కనుక తర్వాత ఏదేదో వస్తువుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, దానికోసం దీనికోసం అని బాప్తిసం తీసుకున్నానంటే అది బాప్తిస్మమో కాదు. మారు మనసు నిమిత్తమై మన పాపములు పశ్చాత్తాపముతో మారు మనసు నిమిత్తమై తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమందు ముంచట బాప్తిసం పొంది ఉండాలి. మారు మనసు, నాటే మాయ మనస్సు. మారు మనసు కలిగినప్పుడే నీకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. గుర్తుంచుకో. కొందరు బాప్తిసం పొందుతారు కానీ మారు మనసు ఉండదు. మారు మనసు ఉండదు, మాయ మనసు ఎక్కువ. ఇంకా బాప్తిసం పొందినాక ఇంతకుముందు పొందకముందు కేవలం ఏమండి లోక సంబంధంగా మాయలు చేసేవాళ్ళు. కానీ బాప్తిసం పొందినాక దేవుని సంబంధంగా కూడా మాయలు చేస్తారు కొందరు. అంటే వాళ్ళు ఒకటే చేస్తే మనం రెండు చేస్తారు. మారు మనస్సు పొందకుండా మాయ మనస్సుతో నువ్వు ఎంత చేసినా, ఎంత నడిచినా నీ విశ్వాసములో నువ్వు వృద్ధి చెందలేవు, అభివృద్ధి చెందలేవు. అభివృద్ధి విశ్వాసములు చెందకపోతే ఈ లోకములో నీవు దేవుని బిడ్డ
బిడ్డగా లిఖించబడవు సుమా. దేవుడు నిన్ను ఇష్టపడడు సుమా. మారు మనసు అంటే మాయ మనసు అంటే అది లోకంలో కొందరు తెలిసో తెలియకనో ఏదో కొన్ని లీలలు మాయలు, లేకపోతే కొందరు కళ్ళు గప్పో, లేకపోతే కొందరు మొబైల్ పెట్టో చేస్తూ ఉంటారు. కానీ దేవుళ్ళకి వచ్చినా కూడా కొందరు మాయ మనసు, మారు మనసు పోదు, మారు మనసు అనుభవించరు, మాయ మనసుతోనే ఉంటారు. దేవుని అడ్డ పెట్టుకొని ఇంకా మాయ చేసేవారు చాలా మంది. ఒక ఆయన వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి, మరి ఎవరో నాకు తెలియదు కానీ మొన్నటి దినాన ఒక సేవకుడు అంటున్నాడు, మనోళ్ళు సేవకులే కానీ దేవుని బిడ్డలే కానీ మారు మనసు లేని వాళ్ళే. లోకంలో చూడు ఈ వీడియో వైరల్ అవుతుందని చూపించాడు. ఆ ఆయన ఏమంటున్నాడంటే విశ్వాసులతో ఓ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో కరోనాను తొక్కే, కరోనాను తొక్కే, కరోనాను తొక్కే, కరోనాను తొక్కేయండి. ఎందుకు ఇప్పుడే కరోనా నీ కాళ్ళ కింద నలిగిపోతుంది అని అంటున్నాడంట. దీని ద్వారా ఈ లోకంలో దేవుని బిడ్డల యొక్క పరిస్థితి చాలా ఇంకా తగ్గించబడతా ఉంది. ప్రార్థన నిజంగా తొక్కేయాల్సిందే. ప్రార్థన చేస్తే సాయం చేస్తారు. ఎక్స్పోజింగ్ కోసమై మాయాలు వేసేవారు. మరికొందరు నూనెతో వ్యాపారాలు చేస్తున్నారు, కొబ్బరి నూనెతో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది నా దగ్గర కొంటేనే నీకు స్వతంత్రంగా మళ్ళా అంటే అది ప్రార్థన చేస్తే ఎవరి ఆయన ప్రేరణలు కాదా అంటే యేసు రక్తం కాదా అది అంటే అక్కడ ఉంటేనేనా? బుద్ధిలో, గుంటూరులో, గుణదల్లో ఉంటేనే నా కొబ్బరి ఉన్న ప్రేరణలు యేసు రక్తం, మిగతా చోట యేసు రక్తం కాదా? మాయ, మనుషులను మాయ. నేను అని వాళ్ళని విమర్శించట్లా, వాళ్ళ సేవని విమర్శించట్లా. కొందరు ఏమంటారంటే నా దగ్గరే కొనరు, మా దగ్గరే తెచ్చుకోవాలి, మా దగ్గరే తీసుకోవాలి. నూనె ఇంత 30 ఇస్తావా, 40 ఇస్తావా, 50 ఇస్తావా, ఇంతే కొను. బయట 10 రూపాయలు ఉంటుంది. ఏమంటే వైపు ఆయన ప్రార్థన చేసి చూశాడు కనుక అదైతేనే మనకు స్వస్థత కలుగుతుంది. అది నూరిపోసిన మాయ. విశ్వాసముతో నీవు అంగట్లోకి వెళ్ళి ఒక కొబ్బరి నూనె ఆయిల్ తెచ్చుకొని నువ్వు మోకరించి ప్రభువా నీ రక్తముగా మార్చు, ఈ ఆయిల్ నీ అభిషేకాన్ని పంపు, ఇందులో తండ్రి నీవు ఉండు. ఇదిగో ఈ కొబ్బరి నూనెలో స్వస్థత లేదు కానీ నీలోనే స్వస్థత. ఇదిగో ఈ ఆయిల్ నీ రక్తంగా మారాలి. ఇదిగో విశ్వాసముతో పూసుకున్న నేనైనా మేమైనా లేక విశ్వాసములో ఆ అంతర్భాగంలో బాహ్య భాగంలో తీసుకున్న ప్రతి వారు స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా ఈ ఆయిల్ ద్వారా ప్రభు ఉపకారం చేస్తారు. నువ్వు తెచ్చుకున్నదే, నేను ఇచ్చే ఆయిల్ కాదు, లేక వేరే వాళ్ళు ఇచ్చే ఆయిల్ కాదు. ఈ మాయ తీసే, ఇది మాయ, మారు మనసు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరికొందరు ఈ ఆయిల్ ఇష్టానుసారంగా స్వస్థత కలిగజేస్తుంది, వాస్తవిక సత్యం. అయితే దీన్ని ఏం చేస్తుంటారంటే కొందరు ఇక ఆరాధన జరుగుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఏం చేస్తారంటే ఇది తీసుకొని ఏమండి ఇక కొట్టుడు ఇదంతా మనుషులు అంతా పడిపోతూ ఉంటే, ఆ మనుషులు పడమని కింద పడకుండా దాన్ని స్పేర్ చేస్తూ ఉంటే దాని మీద వీళ్ళు చిందులు వేస్తూ ఉంటే అట్లా ఇట్లా. బుద్ధిందా? జ్ఞానం ఉందా? ప్రార్థన చేసిన ఆయన యేసురక్త నీకు కాళ్ళ కింద పడి తొక్కుతూ ఉంటే, దాని మీద డ్యాన్స్ చేస్తూ ఉంటే, అన్య భాషలు మాట్లాడుతుంటే ఏమేమో చెయ్యి. మాయ మనసు కాదా ఇది? మరికొందరు నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను,
కొందరు ఏం చేస్తారంటే నేను వీడియోలో చూసాను కొన్ని ఏం చెప్తారంటే దగ్గరికి పిలుచుకొస్తారు ప్రార్థన అని, ప్రార్థన దగ్గరికి వచ్చి చేయి పెట్టి ఏం చెప్తారంటే చేయి పెట్టి ప్రార్థన చేయటం మంచిది, చాలా ఉత్తమం, చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే చేయి పట్టుకొని ఇక ప్రార్థన చేస్తాను అని పోదు, నువ్వే పక్కకు బాగుంటుంది, నువ్వే పక్కకు బాగుంటుంది. వాడు ఇంకా గట్టిగట్టి వెళ్తూ ఉంటారు, అరిసి 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 అంటే ఫోన్లో కూడా దొబ్బుతూ ఉంటాడు. ఎప్పుడు ఈయన కింద పడుతుందా, ఎప్పుడు ఈయన కింద పడతాడా, ఆ పక్కన వెళ్ళున్నాడు, పట్టుకో పట్టుకో. ఎవరిని పడతారా? ఈమె పడాలా, ఈయన పడాలా, వాళ్ళు పట్టుకోవాలా అండి. ఇది చాలా నేను చెప్పకూడదు కొన్ని కొన్ని సంగతులు క్రైస్తవంలో. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మారు మనస్సు కలిగి జీవించాలి. మాయతో మనోళ్ళు కూడా పెట్టుకొని దీన్ని ఎట్లా పడితే ఎట్లా ఉపయోగించుకోవటము. ఏమండి, నేను ప్రార్థన వీరుండని చెప్పి ఎట్లా పడితే వాళ్ళను ఎలా పడితే వాళ్ళను కింగిరి మింగిరి మింగిరి మంగిరి చేస్తే ఏమైంది? నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, అవతల వ్యక్తిలో దురాత్మ పనిచేస్తూ ఉంటే, నీవు దగ్గరికి వెళ్ళంగానే, నిన్ను చూస్తూ ఉండగానే, నీ చేయి పెట్టంగానే, పెట్టకపోయినా చూస్తున్న వీళ్ళ 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 లాగా కింద పడాలి అంతే. నువ్వు ఏమేం చేస్తున్నావు, పట్టుకొని జుట్టు పట్టుకుంటావు కొడతావు, బిల్టు పట్టుకుంటావు బిల్టు తీసుకుంటావు, పై అంతా ఎలాగే కలిపోయి కొడతావు, బల తీసుకుంటావు కొట్టేస్తావు, పో అంటావు. పోకపోతే దైవా ప్లీజ్ పోకపోతే ఏం కావాలి నీకు? పరిశీలి కావాలా? మిఠాయి కొని పెట్టమంటావా? జిలేబీ తీసుకోవడమంటావా? దైవా ప్లీజ్ పోవా? ఏది పోతుంది? నువ్వు నోరు చూసుకో, పక్కకు పోతుంది. ఏమండి, నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటే, నిజముగా నీవు చేతుల నుంచి ప్రార్థన చేస్తే, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఏదో నీ దగ్గర ఉందని నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడం ఏంటి? మాయ కదా ఇది. ఈనాడు చాలా మంది ఏమండి, చాలా బాధాకరమైన సంగతి, ఇలాంటి వాటికి అలవాటు పడినటువంటి విశ్వాసులు చాలా మంది, చాలా బాధాకరమైన సంగతి. ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు కొంతమంది. వాళ్ళు నందంటే నంది, పందంటే బంది, వాటికే అలవాటు పడి వాటికే భజన చేస్తారు. వాళ్ళే కావాలి అంతే, వాటికే భజన. నేను అంటున్నాడు, ఒక అంకుల్ ఫోన్ చేసి, బ్రదర్, డియర్ బ్రదర్ ఎదిద్యా అరే రాకేష్ ఉన్నారు కదా మన దగ్గర వచ్చి ఒక బ్రదరు నెల్లూరుకి వెళ్ళిపోయాడు, అక్కడ నెల్లూరులో సేవ చేస్తున్నాడు. ఒక వారం ఒకరు ఒక వ్యక్తి సేవ రమ్మని చెప్పి వెళ్ళాను. అక్కడ పోయిన తర్వాత తాను ఉన్నటువంటి ఆ సేవలో బోధకులు బోధిస్తున్న బోధ ఏంటంటే తెలుసా, అసలు పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథమే రావు ఉంది అన్నారు. ప్రకటన గ్రంథమే తప్పు. అది నిజంగా మానవసుకుని దేవుని బిడ్డల లక్షణం అంటారా? బలహీనతలు ఎత్తి చూపించడం తప్పు లేదు, నేను కాదను. పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు అంటే ఇక నీలాంటి ఘోరమైన నీచమైన దేవునికి వ్యతిరేకి ఎవరు ఈ భూలోకంలో ఉండరు, పైలోకంలో ఉంటారు. ఎంతమంది ట్రాప్లో పడిపోతున్నారండి. విశ్వాసులు కూడా వాళ్ళంటి వాళ్ళకి భజన చేస్తూ ఉన్నారండి, వాళ్ళంటి వాళ్ళని అనుసరిస్తున్నారంటే. ఒక ఆయన వీడియో చూశా, నాకు కూడా షేర్ చేశారు కొందరు. ఏ కానుకలు పట్టకుండా, ఏ జోలి తీసుకోకుండా వెళ్ళి సేవ చేయి, దేవుడే చూసుకుంటాడు. మంచిది.
చాలా సంతోషం. యేసు ప్రభువుల వారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. సరే, ఆ మాట పట్టుకొని ఈనాడు కారుతలు పడుతున్నారు, అలా చేస్తున్నారు, ఇలా నడుస్తున్నారు, అలా అడుగుతున్నారు అంటున్నావే. నేను అంటాను, ఆ ఒక్క మాట ఇలా బైబిల్లో మిగతా మాటలు లేవా? ఈ వ్యక్తికి తెలియదా? చెప్తున్న వ్యక్తికి, వినే వ్యక్తికి తెలియదా? చక్కగా దేవుడు క్లియర్గా నా మందిరములో ఆహారం ఉన్నట్లు దేవుని నీతికై, దేవుని మందిరంకై దైవ భాగం, దేవుని భాగం తీసుకురా అన్నాడు. స్వేచ్ఛార్పణ అర్పించన్నాడు. ఒత్తిడిన కొలది నీవు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం తీసుకొని రావాలన్నాడు. పుచ్చుకొనడం కంటే ఇచ్చుట ధన్యమని చెప్పాడు. ఇన్ని మాటలు ఇవేంటి పక్కన అంటే ఇది మనుషులు మభ్యపెట్టడం కాదా? ఉన్నాయండి, అది వాక్యమే, అది అందరికే, నేను కాదనను, అది కూడా అందరికే. నేనేం చెప్తున్నా అంటే కొందరు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, మరికొందరు ఆన్లైన్లో వాటిలో చూసి కొందరు విశ్వాసంలో అనుమానాలు రేకెత్తించుకుంటున్నారు. ఆ విషయమే నేను చెప్తున్నా. కొందరు విశ్వాసంలో బలిహీనులు అయిపోతున్నారు, కొందరు విశ్వాసంలో చెడిపోతున్నారు, చెదిరిపోతున్నారు. అది కాదు, నిజముగా దేవుని కొరకై ఏమంటే ఏమి లేకుండానే సేవ చేయాలి, ఎవరిని అడగకుండానే సేవ చేయాలి, కాదనను. అది ఎప్పుడో సువార్తకు వెళ్ళినప్పుడు, దేవుని సేవకై బయటికి వెళ్ళినప్పుడు, లేక ఏదో ఒక సంఘానికి పిలువబడినప్పుడు, లేక వేరే ప్రదేశానికి, వేరే దేశానికి వెళ్ళినప్పుడు, నీకు ఉన్న కాడికి, నీకు కలిగిన కాడికి ఎవరిని చేత పట్టకుండా, అడగకుండా పని చేయటం మంచిది. అయితే ఒక సంఘముగా, సహవాసముగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, సహవాసం వర్ధిల్లుతున్నప్పుడు, ఈ సంఘము ద్వారా దేవుని సువార్త అనేకులకు విస్తరించాలి. సంఘము ద్వారా దేవుని బిడ్డల ద్వారా దేవుని ప్రజలకు దేవుని ఆశీర్వాదాలు పంచి పెట్టాలి అంటే ఎలా జరుగుతుంది? రెండు మనకేనండి. ఏమి తీసుకోకుండా వెళ్ళి సేవ చేయొచ్చు, అదే సమయాన దేవునికి ఇచ్చి సేవ చేయాలి. రెండు చెప్పచ్చు, తప్పులేదు. కానీ మనం లేదంటే ఒకటే కాలు, ఒకదాన్ని పట్టుకుంటారు, ఈ మిగతావి నాకు కాదు. ఒక వాక్యం పట్టుకుంటారు, మిగతావి నాకు కాదు. మిగతా ఈ వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏమండి అందరికీ అన్ని వాక్యాలండి. ఒకటి నాకు, ఒకటి మరొకరికి, ఒకటి ఇంకొకరికి అనే తేడా లేదు. కనుక ఈ మాయ మనస్సు అనేది, ఈ జిమ్ముక్కులు అనేది, ఇలాంటి కల్పన విషయాలు అన్ని పక్కన పెట్టేశారు. వాటిని నీవు చూస్తున్నప్పుడు, వాటిని నువ్వు వింటున్నప్పుడు, నువ్వు విశ్వాసిగా నీ విశ్వాసం చెడిపోతుంది సుమా, చెదిరిపోతుంది. కనుక నిజమైన వారు మనసు, పశ్చాత్తాపముతో కూడిన వారు మనసు ఇది చెల్లించాలి. రెండవ పిల్లర్ అది. ఈ పిల్లర్ సరిగా లేకపోతే ఏమైపోతుందండి? భవనం బీటులు వారిపోతుంది, లేదా కూలిపోతుంది. కనుక ఆ రెండవ పిల్లర్ అది. ఇక మూడవది చూడండి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి ఉండాలి. రక్షింపబడిన నీవు, నేను, మనము రక్షింపబడినటువంటి మనము ప్రేమలో పరిపూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి. నాకు నేను, నిన్ను నేను, నాకు నేను నిన్ను, నువ్వు నన్ను ప్రేమించడమే కాదు దేవుని ప్రేమ అంటే. లేకపోతే మన సహవాసంలో ఉన్నవాళ్ళు, సహవాసంలో ఉన్న వాళ్ళని ప్రేమించడం కాదు దేవుని ప్రేమ అంటే. లేక బంధువులు, స్నేహితులు ప్రేమించుకునే ప్రేమే కాదు దేవుని ప్రేమ అంటే. క్రీస్తు ప్రేమ
బంధువులను ప్రేమిస్తుంది, స్నేహితులను ప్రేమిస్తుంది, అన్నదమ్ములను ప్రేమిస్తుంది, అక్కచెల్లను ప్రేమిస్తుంది, తల్లిదండ్రులను ప్రేమిస్తుంది. క్రీస్తు ప్రేమ నా అన్న వారినే కాదు కానీ శత్రువుల సహితము ప్రేమిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా మనల్ని ద్వేషించు వారిని సహితము ప్రేమించే ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ మనం పరిపూర్ణం కావాలి, మనలో పరిపూర్ణం కావాలి. క్రీస్తు ప్రేమను కలిగి లోకంలో మనం జీవించాలి. అందుకని యేసు క్రీస్తు ప్రభువుల వారు అన్నారు, ఇదిగో మీ శత్రువులను మీరు ప్రేమించండి, నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థించండి, నీ మీద అపనిందలు వేసేవారి కొరకు, అబద్ధాలుగా చెప్పేవారి కొరకు, నీ మీద లేనిపోని మాటలు పలికేవారి కొరకు నీవే చేయాలి, ప్రార్థన చేయి, ప్రేమించు. అర్థమైందండి? ప్రేమ కలిగి జీవించాలి. మొదటిది ఏంటండి? ఆత్మానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అనగా అనుదినము వాక్యం చదువుకోవాలి, పఠించాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని సహవాసంలో ఉండాలి. ఇక రెండవది బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము అంటే ముంచట బాప్తిస్మం, అది తండ్రికి కుమార పరిశుద్ధాత్మ క్రియక దేవునాము. మారు మనసు నిమిత్తం, నాటే మాయ మనస్సు. కొందరు ఏం చేస్తారంటే అలా చేసే సంగతులు కూడా చక్కగా నేను చెప్పాను. ఇక మూడవది ప్రేమ కలిగి జీవించాలి. మూడవ స్తంభం, పిల్లర్, ప్రేమ కలిగి జీవించాలి. క్రీస్తు ప్రేమ. మనకు మనం, మన కుటుంబంలో మనం, మన తల్లులు మనం, మన స్నేహితులు ఇవి ప్రేమించుకునేటివే అయితే, మన సహవాసంలో ప్రేమించుకునేటివే అయితే, దేవుని బిడ్డలను సహితం కాకుండా మిగిలిన అన్యులను సహితం, శత్రువులను సహితం ప్రేమించే ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. అలా ఉన్నప్పుడు మనము దేవుని యందు విశ్వాసములో రోజు రోజుకు అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు అభివృద్ధి చెందుతామో అప్పుడు మనం అన్ని విషయాల్లో రోజు రోజుకు వృద్ధి చెందుతాము. అందుకోసమే దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదండి. అపోస్తలుడు పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడింది ఏమంటారు తెలుసా? ఇదిగో నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను, నాకు జ్ఞానం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, కొండను వెగలించే విశ్వాసం ఉన్నా, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. అది ఎలా ఉంటుందంట? మోగే ఎట్లా ఉందంటే కంచం ఉంటుంది, టంగ 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 గంట కొడతారు చూడు, అలా ఉంటుంది. అక్కడ క్లియర్ తర్వాత చదువుకోండి. ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. అలాగా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణం అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుళ్ళు మన విశ్వాసంలో పెరిగిపోతుంటాం, శాతం పెరిగిపోతుంది. ఆ విశ్వాసం పెరిగిపోతుండే కొలది ఈ లోకములో మనకు జయ జీవితమే కానీ అపజయం అన్నది ఉండనే ఉండదు. హల్లెలూయా. ప్రతి వాటిలో మనం జయిస్తాం, ప్రతి వాక్యం మనం అధిగమిస్తాం, ప్రతి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాం. చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి, అయినదానికి మనము భయపడాం. కనుక క్రీస్తు ప్రేమ. అందుకనే లూకా శుభవార్తలో ఏమంటాడంటే 6వ అధ్యాయం 35-36 వచనం రాయబడిన మాట ఒకసారి చదువుదామండి. 35-36 వచనం. మీరైతే అమ్మా ఎట్టి వారిని గూర్చినను మేలు చేయుడి, అప్పియుడి, అప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువులకు సహితం మేలు చేయనంటండి. శత్రువులకు సహితం మేలు చేయాలి. దేవుని బిడ్డలు మేలు చేసేవారే కానీ కీడు చేసేవారు కాదండి. మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. అందుకు మనం శత్రువును సైతం ప్రేమించే ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి. ఇక 4వదిగా చకచక నేను చెప్తున్నాను, సమయం ఆసనమైంది కోరుతుంది. 5వదిగా నీ హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి. మన హృదయాన్ని ఏం చేయాలంటండి? పవిత్రముగా
కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పవిత్రంగా కాపాడుకుంటామో ఆ అపవిత్రమైన వాటి నుండి, అనగా చిన్నది పెద్దది పాపం ఇదే అని ఆపలగేతని ఇదే కదా అదే కదా అని అనుకొని మనం రాసి పడితే మనం ఏమంటే ఆ మోసకరమైనటువంటి హృదయాన్ని సరిచూసుకోలేం. ఇది చాలా మోసకరమైనటువంటి హృదయం. ఇది చాలా మోసకరమైనటువంటి హృదయం అండి. ఈ హృదయం